శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సారదాహ్వానం. అగస్త్యకృత శివాష్టకం ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ అగస్త్యకృత శివాష్టక స్తోత్రం చాలా తేలికగా అందరికీ లభించును. ఈ స్తోత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమనగా, నా వంశంలో శివభక్తులు జన్మించాలి. ఒకవేళ నా వంశంలో ఎవడైనా శివభక్తుడు కాకపోయిన ఎడల నా వంశం నుండి అతడు బహిష్కరింపబడునుగాక. తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని. గం గణపతే నమః. అజ్జమే సఫలం జన్మజాజ్యమే సఫలం తపః, అజ్జమే సఫలం జ్ఞానం శంభోత్పాదర్శనాత్. కృతార్థోహం 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 మహేశ్వర. అజ్జతే పాదపద్మస్య దర్శనాత్ భక్తవత్సలా. శివ శంభు శివ శంభు శివ శంభు శివ శివ ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాంతు యాంతు మే. శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే. సదా భూయా సదా భూయా సునిశ్చలా. ఆజన్మ మరణం యస్య మహాదేవోర్నరైవతం, మా జనిష్యతి మధ్వంసే జాతో వాద్రాగ్ విపజ్యతాం. జాతస్య జాయమానస్య గర్భస్య విదేహినః, మా జన్మ మత్కులే స్వాధ్యయ్యస్య శంభుర్నరైవతం. వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్రయే. ఆదిదేవో మహాదేవో యతస్మత్కులదైవతం. హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ. శివశంకర సర్వాత్మం నీలకంఠ నమోస్తుతే. అగస్త్యాష్టకమే తత్తు యః పఠే శివ సన్నిధౌ, శివలోకవాప్నోతి శివేన సహ మోదతే. అగత్తావివ సంవృక్తో అగత్త ప్రతిపత్తయే, జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. నమశివాయ చ నమశివాయ.